నమస్కారం అండి, దిస్ ఇస్ #. వెనకమాల చాగంటి కోటేశ్వరరావు గారిని పెట్టుకున్నాం మనం బ్యాక్గ్రౌండ్లో, అలాగే లోకేష్ గారిని పెట్టుకున్నాం. నాకు ఇదివరకటి రోజుల్లో వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఒక చిన్న కాన్సెప్ట్ అర్థమయ్యేది కాదు. ఎందుకు లేడీ డయానా ఒంగి మరీ చిన్నపిల్లల కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడేవారని, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఐ లెవెల్కి మనం రీచ్ అయ్యి మాట్లాడితే అని. దాని తర్వాత ఎక్కడ ఎవరు అలా మాట్లాడే సన్నివేశాలు నేను చూడలా. చిన్నపిల్లలే కదా, వీళ్ళకి వాల్యూ ఇవ్వటం ఎందుకనో ఏంటో మరి నాకు తెలీదు. ఆర్డర్స్ పాస్ చేసినట్టు పైనుంచి నుంచుని పాస్ చేస్తారు తప్ప ఎవరు వాళ్ళ ఐ లెవెల్కి వెళ్ళి కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడిన నేతల్ని నేను ఎక్కడా చూడలా. కానీ ఆఫ్టర్ లేడీ డయానా నేను చూసిన ఒక్క వ్యక్తి నారా లోకేష్ గారు. ఎన్నిసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను, చిన్నపిల్లలు ఎక్కడున్నారో వాళ్ళ హైట్కి సరిపడా ఆయన ఒంగి ఐ కాంటాక్ట్ ఇచ్చి అదొక రకంగా వాళ్ళకి మర్యాద ఇవ్వటం కూడా. అండ్ ఇదంతా కాకుండా ఆయన చెప్పే మాటలు వాళ్ళకి క్లియర్గా కన్వే అవుతూ ఉంటాయి ఐ లెవెల్ కాంటాక్ట్ ఉంటే కనుక. ఇది లోకేష్ గారు. ఆఖరికి నిన్న విలువల విద్యా సదస్సులో కూడా ఆయన మనం చూస్తే సేమ్ లెవెల్ ఐ కాంటాక్ట్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ సర్వసాధారణంగా మన ఇంట్లో ఉన్న అన్నయ్య ఎలా బిహేవ్ చేస్తారు, పిల్లలు ఆఖరికి అక్కడ నుంచి ప్రేయర్లో నమస్కారం పెట్టుకుంటుంటే వాళ్ళని తట్టి లేపి నమస్కారం కూడా పెట్టుకోమంటారు. లోకేష్ గారిని చూస్తే కనుక ఎస్, క్రిటిసిజం నుంచి ఎదిగిన ఒక లీడర్, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన బాడీ షేమింగ్ చేశారు, ఆయన లాస్ పైన షేమ్ చేశారు, అసలు ఈయన ఎదగలేరు అని చెప్పి మాటలు స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు, ఈయన పైన సినిమాలు తీశారు, హెవీగా మాక్ చేశారు. ఇంతమంది ఇన్ని రకాలుగా ఆయన వ్యతిరేకిద్దామని ప్రయత్నిస్తున్నా ఎక్కడ ఆగలేదు. మంగళగిరిలో ఆ కాన్స్టిట్యుయెన్సీ చూస్ చేసుకోవడమే పెద్ద విషయం. అసలు ఆ కాన్స్టిట్యుయెన్సీ వద్దు, వేరే ఈజీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకో అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా ఎక్కడ ఓడానో అక్కడే గెలుస్తానని చెప్పి ఘన మెజారిటీతో గెలిచిన ఏకైక నేత. టీడీపీ కంచుకోట కానే కాదు, ఇక్కడ ఓటిపోవటం సర్వసాధారణం, చూస్ అదర్ ప్లేస్ అన్న వెళ్ళలేదు. నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అని కనిపించడం కాదు, ఆయన రియల్ లైఫ్లో అలాగే ఉంటారు. హీఈస్ నాట్ యాక్టింగ్. మనం ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కడికక్కడ రపరప్ప అని తిరుగుతున్న ఒక వ్యతిరేకమైన బ్యాచ్ మనం చూస్తూ ఉంటే, పక్కన కాంట్రాస్ట్గా నారా లోకేష్ గారు విద్యా సంస్థల్లో విలువల గురించి మనం ప్రచారం చేయాలి. చిన్న చిన్న పిల్లలకి చాలా ఈ టీనేజ్ యంగ్ ఏజ్లో వాళ్ళకి విలువలు అనే మొక్కలు నాటాలి, వాళ్ళ మైండ్లో ఫ్యామిలీ ఇంపార్టెన్స్ పెంచాలి అని చెప్పి ఒక తీసుకున్న ఈ సదస్సు జనాల దగ్గరికి తీసుకెళ్తున్న, విద్యార్థుల దగ్గర తీసుకెళ్తున్న ఈ షేపింగ్ ఆఫ్ మూమెంట్ చూస్తుంటే ఎస్, ఆంధ్రప్రదేశ్లో రానున్న యువత నారా లోకేష్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా విలువలతో కూడిన విద్యార్థుల్లాగా పైకి వెళ్ళబోతున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది. భవిష్యత్ ఏంటి రాష్ట్రానికి? పొలిటికల్ పార్టీస్ జనాల్ని వాడుకుంటున్నారు. ఆఖరికి వాళ్ళు ఇచ్చే బ్యాడ్జెస్ అవనండి, వాళ్ళు ఇచ్చే బెల్ట్లు అవనండి, బుక్స్ అవనండి, బ్యాగ్స్ అవనండి, ప్రతి ఒక్కటి ఒక పొలిటికల్ ఎంటిటీ కింద విద్యార్థుల్ని ఒక రన్నింగ్ పబ్లిసిటీ స్టంట్ కింద, వాళ్ళని ఒక ప్రాప్ కింద వాడుకుంటున్న గవర్నమెంట్ చూసి చీ అనిపించింది ప్రతి ఒక్కరికి. చీ, ఇలా వాడుకుంటారా? ఆఖరికి పసిపిల్లల్ని కూడా వదలరా, ఇలా వాడుకుంటారు అని చెప్పిన తరుణంలో అవన్నీ తీసేసి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు సర్వసాధారణంగా ప్రతి ఒక్క పిల్లల్లాగానే ఏ గవర్నమెంట్ని మోయాల్సిన అవసరం లేదు, ఆ భుజాల పైన వెయిట్ ఉండకూడదు. ఆఖరికి ఆయన ర్యాలీలో ఒక చిన్న పిల్లవాడు ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుని టీడీపీ సపోర్టింగ్గా మునిగిపోయి ఉంటే ఆయన తీసేసిన తరుణం మనం చూసాం. నో, పాలిటిక్స్ అనేది పిల్లలకి, విద్యా వ్యవస్థలకి, పసిపిల్లలకి ఎక్కడ అంటనివడిన, అది ఒక సృజనాత్మకత. ఆ సృజనాత్మకత కలిగింది కాబట్టే నిన్న విలువలు విద్యా సదస్సుల్లో ఆయన పాల్గొన్నప్పుడు చాలా క్లెవర్గా ఆన్సర్ ఇచ్చారు. షార్ట్ కట్ ఉండదు ఎక్కడ సక్సెస్కి, కష్టపడాలి. ఒకవేళ కష్టపడకుండా మనం సాధించగలిగితే కనుక అది ఎక్కువ కాలం ఉండదు అని చెప్పారు. కానీ దాని కాంట్రాస్ట్గా పిల్లలు కొంతమంది అడిగారు, సార్ ఒకవేళ ఆ రకంగానే కష్టపడకుండా అవినీతి చేయకుండా పైకి వెళ్తే ఎందుకు పనికిరానడి కింద మిగిలిపోతావు, నువ్వు చూడు మిగతా వాళ్ళు ఇలా పైకి వెళ్తున్నారు అని మాట్లాడిన దానికి చాలా విభిన్నంగా స్పందించారు ఆయన. మంగళగిరిలో ఆయన కాన్స్టిట్యుయెన్సీని ఎగ్జాంపుల్గా చెప్పి, ఇక్కడ నేను గెలవను అని చెప్పి అందరూ అంత ఓడిపోయిన తర్వాత ఎక్కడైతే ఓడిపోయానో నాకున్న బ్యాక్లాగ్స్ ఏంటో, నెగిటివ్ పాయింట్స్ ఏంటో వాటినే ఆయుధాలుగా వాడుకుని అక్కడ నేను రికవర్ చేసుకుంటూ మెజారిటీతో గెలిచాను. సో కష్టపడుతూనే ఉండాలి, సక్సెస్కి షార్ట్ రూట్ లేదు, లాంగ్ రూట్లోనే వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. లోకేష్ గారి గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఈజీ యాక్టింగ్. చాలామంది అంటారు లేదు పొలిటీషియన్స్ కదా వీళ్ళందరూ యాక్ట్ చేస్తారని. రియలీ నిజంగా విలువలు ఇంటి నుంచి మొదలవ్వాలని చాగంటి గారు నిన్న ఆయన ప్రవచనాలు చెప్పుకుంటూ వచ్చారు. తల్లికి దండం పెట్టుకుని స్కూల్కి వెళ్ళమని చెప్పారు ఆయన క్లియర్గా.
ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మదర్ అమ్మనమ్మ గారు ఎలా కష్టపడి పెంచారో కష్టం విలువ గురించి కూడా, వ్యాసాల గురించి కూడా మెన్షన్ చేశారు నిన్న. చాగంటి గారు ఆయన ప్రవచనాల ద్వారా చాలా మందిని ఎన్లైటన్ చేస్తున్నారు. కానీ లోకేష్ గారు ఏ ప్రవచనాలు చెప్పకుండా క్రిస్టల్ క్లియర్గా అదే లైఫ్ ఫార్మాట్లో ఉన్నారు. ఇన్నిసార్లు ఇన్నేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. లోకేష్ గారు బెండ్ అయ్యేది ఓన్లీ వాళ్ళ మదర్కే. ఎప్పుడు చూడండి ఒక ప్రేమానురాగాలు తల్లి ఒక మదర్కి సన్కి మధ్యలో చాలా బిహైండ్ ద డోర్స్ ఉంటాయి. కానీ లోకేష్ గారికి వాళ్ళ మదర్ అంటే ఎంత ఓవర్ పవరింగ్ లవ్ అంటే హీ డజంట్ బాదర్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆఖరికి మొన్న జరిగిన ఒక పెళ్లిలో కూడా వాళ్ళ మదర్తో చాలా ముద్దుగా చూసుకుంటే సన్నివేశాలు చాలా మందిని రియలైజ్ చేపిస్తూ ఉంటాయి. ఇలా ఉండాలి మదర్ అండ్ సన్ బాండింగ్ అని చెప్పి, ఇలా ఉండాలని. ఏ మహిళని కలిసినా కూడా ఆయన మాట్లాడే మాట ఒకటే, ఏమ్మా అని. అమ్మ స్థానాన్ని ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు ఆయన ప్రతి ఒక్కరికి. విలువల సదస్సులో నిన్న ఆఖరికి విద్యార్థులు కొంతమంది మహిళల పైన చేసే మాటల గురించి, సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్స్ గురించి ఆయన రెస్పాండ్ అవుతూ కఠినంగా చర్యలు తీసుకుంటాము, వాళ్ళని ఎక్కడ ఉపేక్షించమని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదంతా పక్కన పెడితే లోకేష్ గారు చాలా క్లియర్గా ఈ విలువల సదస్సు, విద్యా సదస్సులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే, తర్వాత చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళి సవరించే అవకాశం లేకుండా నాణ్యంగా చాలా విలువలతో కూడిన కుటుంబం నుంచి వచ్చే పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో తల్లిని మర్యాదిస్తూ ఈ సదస్సులో పాల్గొని వాళ్ళ జీవన శైలిని మార్చుకోవాలని చెప్పి ఒక మంత్రి తీసుకున్న ఇనిషియేటివ్ ఇది. ఈ రోజు దాకా రాష్ట్రంలో ఎక్కడన్నా విలువల గురించి మాట్లాడారండి? ఇలాంటి సదస్సులు చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంట్లో అమ్మా నాన్నలు విలువలు నేర్పించడం విన్నాం. తర్వాత గురువులకు మర్యాద ఇవ్వాలని కూడా చెప్పారు. గురువులు మర్యాద నేర్పించడం చూసాం. ఇలా వ్యవహరించాలి సొసైటీలో నువ్వు ఉండాలని చెప్పావు. కానీ ఒక మంత్రి స్టూడెంట్స్ గురించి ఇంత ఎఫర్ట్ తీసుకుని విలువల విద్యా సదస్సులను తీసుకెళ్ళి ప్రతి చోట విస్తరింపజేస్తాం మేము. ఇంకా విలువలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, విలువలతో కూడిన విద్య కావాలి ఆంధ్రప్రదేశ్కి. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు రప్పారప్పాగాళ్ళ కింద కాకుండా విలువలతో కూడిన ఒక వ్యక్తిత్వాన్ని నింపుకొని సమాజానికి ఉపయోగపడాలి, పాలిటిక్స్లోకి రావాలని కూడా ఆయన మొన్న సత్యసాయి సెంటినరీ ఇయర్ సెలబ్రేషన్స్ లో చెప్పారు. మీరు చూస్తే ఒకసారి ఎవరైనా రీక్యాప్ చేసుకోండి. ఈ రోజు దాకా ఏ పొలిటీషియన్ కూడా ఇంత నైపుణ్యంగా, ఇంత క్లియర్గా జనాల ముందుకు వచ్చి మీరు పాలిటిక్స్లోకి రావాలని ఇన్వైట్ చేయలే. ఈయన చేస్తారు. ఈయన విలువలతో కూడిన విద్య నేర్పిస్తారు. 5 ఏళ్ల పాటు క్లాస్ 1లో మొదలు పెడితే క్లాస్ 5 వచ్చేటప్పటికి వాళ్ళ స్టెబిలిటీ, వాళ్ళ గ్రౌండింగ్, వాళ్ళకున్న ఎఫర్ట్, చాగంటి గారు లాంటి వాళ్ళని పెట్టుకుని ఈరోజు వాళ్ళందరూ గ్రౌండ్ ఏదైతే ప్రిపేర్ చేస్తారో చాలా సాలిడ్గా వెళ్ళబోతుంది. 5 ఏళ్ల పాటు కూర్చొని మనం ఒకే స్టూడెంట్ కూర్చోబెట్టి వాడిని ఒక ప్రమోషనల్ ప్రాప్ కింద గవర్నమెంట్ వాడి వదిలేస్తే నెక్స్ట్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అది ఆలోచించండి. అదేం కాకుండా పసి పిల్లలు, పసి మనసులు, లేత మనసులుగా తీసుకుని ఈ రోజు ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకున్న ఈ స్ఫూర్తి ఏదైతే ఉందో ఇది భావితరాలకి దీని బెనిఫిట్స్ ఏంటో అర్థమవుతాయి. చాలా సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్స్. తల్లికి మర్యాద ఇవ్వండి, ఇస్తున్నావా? చెప్పండి, నిజంగా గుండె మీద చేసుకుని చెప్పండి. ఎక్కడైనా తల్లి మాట వింటున్నావా? కానీ ఆయన ఆచరించి చూపిస్తున్నారు. ఆయన ఆచరించి చూపిస్తారు ప్రతి ఒక్కటి. అలా అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తారా? చెయ్యరు. లా అబైడింగ్ సిటిజన్ గానే ఉంటారు. మళ్ళీ ఆఖరికి లోకేష్ గారు మదర్ నాన్న మాటలు ప్రపంచంలో ఏ పొలిటీషియన్ వాళ్ళ మదర్ గురించి వినుండ్రు. ఆయన విన్నారు, కంకణం కట్టుకున్నారు. ఇలాంటి మాటలు ఏ మహిళ పడకూడదని చెప్పి ఉద్యమించారు తప్ప మా మదర్ని ఇలా అన్నారని చెప్పి గ్రజ్జీగా గవర్నెన్స్ తీసుకెళ్లేదు. ఇది ఒక నేత. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న లీడర్ అంటారు. ఇంకొంతకాలం పోతే హీఈస్ ద ఫ్యూచర్ లీడర్ అని చెప్పి కూడా అంటారు. దానికి టైం ఉందనుకోండి, కానీ ఆశిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. హీఈస్ ద ఫ్యూచర్ లీడర్, దీంట్లో డౌట్ లేదు. ఇలా విలువలు విద్యా వ్యవస్థలో తీసుకెళ్లిన మొట్టమొదటి నేత కింద ఆలోచన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని అమలుపరచడానికి స్వయంగా లోకేష్ గారు వెళ్ళి ఆయన టైంనిచ్చి, ఇంపార్టెన్స్ ఇచ్చి, చిన్నపిల్లలు ఓట్లు కూడా వేయలేరండి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఓట్లు కూడా పడవు. కానీ వీళ్ళే రేపు ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దగల శక్తి కింద ఎదుగుతారు. వీళ్ళకి విలువలు అవసరం అని చెప్పి తనకి టైంని కేటాయించి తీసుకెళ్ళారు. చూడండి, హీఈస్ ద లీడర్. ఈరోజు ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి బయట చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఓన్లీ పెట్టుబడిదారులలో తీసుకొచ్చిన ఘనతలో $1 బిలియన్, $1 ట్రిలియన్ ఎకానమీ కింద కన్వర్ట్ అవుతుందని ఒక్కటే చూస్తున్నారు తప్ప అండర్నీత్గా వెళ్తున్న ఈయన ఆలోచన, అండర్నీట్గా తీసుకెళ్తున్న ఈ విలువలో అనే ఒక చాప్టర్
మోరల్ సైన్స్ అనేది ఉండేది. కానీ విలువల్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవటానికి, పిల్లలకి ఈజీగా చెప్పడానికి చాగంటి గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రవచనాలే కాదు విలువలు నేర్పిద్దాం జనాలకని ఈరోజు తీసుకొచ్చారు చూడండి. దీని బెనిఫిట్ అనేది ఒక దశాబ్దం తర్వాత తెలుస్తుంది. ఆ రోజు చెప్తారు ఈయన కదా మనకు కావాల్సిన నేత అని. ఈరోజు మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీని మాత్రమే ఎన్నుకున్నారు. రేపు హూ నోస్ ఇండియా కూడా ఎన్నుకొచ్చింది. మీరందరూ కూడా ఈయన తీసుకున్న ఈ డైరెక్షన్, విలువలు, విద్యా సంస్థలు, ఈ వ్యవస్థల మీద మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. నా దృష్టిలో మాత్రం స్వర్ణాంధ్రప్రదేశ్ మారటానికి ఇది తొలిమెట్టు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.